హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇవాళైతే మనకి లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. పంచాయతీ రాజ్ శాఖ నుంచి అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సిన అవసరం ఏం లేదు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా మీరైతే అప్లై చేయొచ్చు అనమాట. డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేసి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు, ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరైనా సరే. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే అఫీషియల్ గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే పనిచేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి హైదరాబాద్ నగరంలో అయితే మనకి జాబ్స్ అయితే ఉండడం జరిగింది. ముందుగా మనకి ఇక్కడ డేటా ఎంట్రీ అసిస్టెంట్ అనే జాబ్ కి అయితే ముందు మనం చూద్దాం. ఇదైతే డేటా ఎంట్రీ అసిస్టెంట్ జాబ్ అనమాట ఇది. సో ఇక్కడ మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే జాబ్ కి అప్లై చేయొచ్చు. సో ఇంటర్ పాస్ అయినా, మీరు డిగ్రీ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఎంట్రీ ఈజ్ ప్రిఫర్డ్ అని చెప్పించారు. ఇది డిజైరబుల్ అనమాట, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఫర్ ద ప్రాజెక్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి నాట్ ఎక్సీడింగ్ 25 years అని చెప్పించారు. సో 25 years వరకు మీరు మినిమం 18 years ఉంటే సరిపోతుంది. 18 నుంచి 25 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ కూడా 15,000 దాకా అయితే పర్ మంత్ అయితే మీకు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ అయితే పడిపోవడం జరుగుతుంది, ఎలాంటి డిడక్షన్స్ లేకుండా. సో ఇక్కడ మనకి ఇంకొక జాబ్ పొజిషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది, జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అని చెప్పి. సో ఇదైతే మనకి ఎంఎస్సి ఎంటెక్ బీటెక్ ఇన్ జియో ఇన్ఫర్మేటిక్స్ కానీ, జిఐఎస్ కానీ, ఎస్ఐటిఆర్ఎస్ కానీ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఇక్కడ జనరల్ కండిషన్స్ అని చెప్పి. సో ఇవన్నీ అయితే మీరు చదివి అయితే అన్ని ఈ నోటిఫికేషన్ మొత్తం చదివి మాత్రమే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇవైతే కాంట్రాక్ట్ జాబ్స్ అనమాట. ఇవి 6 months పాటు అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో ఎవరికైతే ఇమీడియట్ గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అయితే మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఇవైతే ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు కాబట్టి మీకైతే డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది మనకి 31st December నాడైతే ఉంటుంది అనమాట. సో 31st December నాడైతే మీకు డైరెక్ట్ గా అయితే వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్ళిపోవచ్చు, మన హైదరాబాద్ లోనే అయితే ఉంటుంది. సో వికాస్ ఆడిటోరియం NIRDPR రాజేంద్ర నగర్ హైదరాబాద్ లో అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఈ లొకేషన్ కి వెళ్ళిపోయినట్లయితే సో మీరైతే మీకు 31st December నాడైతే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 10 AM కంటే మొదలైతే మీరు అక్కడ ఉండండి షార్ప్ 9 కల్లా. సో మీకైతే అప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. సో మీకు సంబంధించిన రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అది కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, తర్వాత కాపీస్ ఆఫ్ రెజ్యూమ్స్, మీ యొక్క రెజ్యూమ్ యొక్క కాపీస్ అవి కూడా అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో 1 copy ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా అయితే తీసుకెళ్ళండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారు డైరెక్ట్ గా ఈ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయి మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు అనమాట, ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయక్కర్లేదు. కాబట్టి తప్పకుండా ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ జస్ట్ అటెండ్ అవ్వండి, ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి. ఒకవేళ జాబ్ వస్తే 6 months పాటు మీకు జాబ్ కూడా అయితే ఉంటుంది అనమాట. సో కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే మీరైతే 31st December నాడైతే డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది జాబ్ క్వాలిఫికేషన్ అయితే కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.